సో హలో గైస్, వెల్కమ్ టు రైడర్ అర్జున్. ఈరోజు వచ్చేసి మనం గల్లీలో క్రికెట్ అయితే ఆడుతున్నాం. తెలుసుగా అర్జున్ తీసుకోపోయి ఏంది టీమ్సా గల్లీలో మొత్తం ఆడతాం క్రికెట్. ఇంకా మన వాళ్ళు అయితే రావాలి మస్తు మంది. దా టీమ్స్ తీసుకోండి ఫస్ట్ సరే. హోల్ ఉన్నారా? వీడు శివాడు, సరే నాకు ఈడు సోనాడు, నాకు వీడు ఇంకొకటి ఎంతమందికి పోయి విలువాలమే పిలుచుకోవద్దాం నాడు. రే. సో నీకు అందరు ఇంటికాడ అయితే కలుస్తాం. సో గాయ్స్ ఈడైతే ఇప్పుడు వచ్చిండు. బ్యాట్ చూస్తే చమక్ అయిపోతారు. బ్యాట్ చూపిరా ఖాళీ. స్కోరర్ క్లాసిక్ సునీల్ గవాస్కర్ సైన్ ఉంటది ఖాళీ. బొరాన్ ఉంటుంది కాదు. బ్యాట్ పట్టుకో. ఈసారి క్రికెట్ ఆడి చూద్దాం ఎట్లుందో. సో గాయ్స్ ఇప్పుడే మనం సాయి గారి ఇంటికి అయితే వచ్చినాం. సాయి మీ జరా ఇయ్యవా మీ గణేష్ ఉంది షెడ్ జర్రా అడ్డం. షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మా సాయిబాయిని అడుగుర్రి ఎంత. సాయి నుట్రారా సాయిబాయ్ చెప్పు. సాయిబాయ్ మీరే చెప్పాలి. బాయ్ కాస్ట్లీ ఐటమే వేసిండు ఖాళీ. వైట్ సిమెంట్ వేసిండు. బాయ్కి గణేష్ అప్డేట్ జర బాయ్ గణేశుడు ఎన్ని ఫీట్లు వేస్తారు? మట్టి వినాయకుడా సూపర్. సో గైస్ మన గణేశుడు అయితే ఇంద్రా ఆగమన్నాడు కదా. ఆగమన్ అయితే సెప్టెంబర్ 1 6:30 PM కోరంటి బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు రావాలనుకుంటే రావచ్చు. అవి అడగవచ్చు. అక్కడ చూడు అది ఉంది. ఏమైంది బాయ్? ఏడుంది? మీరే ఎత్తుకోవాలి, మాకు సంబంధం లేదు. అరే ఎప్పుడు ఆడు వికెట్ల రాజా. నువ్వు కడతా రాజా. ఆ కుక్క నారా చూడరాదు దారా విఘ్నేష్ దగ్గర పట్టుకొస్తే గలీజ్. అరే బాగాలేదురా. సో గైస్ ఇగో ఈ కుక్క కూడా ఎంత అంటే ఇగో కాళ్ళ మధ్యలో వేసి పడేస్తుంది. కాళ్ళ మధ్యలో వేసి పడేస్తుంది. చెప్పరా కిందనే పడేసిండు. ఇదే కుక్క గాయస్ నన్ను పడేసింది. దీని పేరు బిస్కెట్ అంట. దీని పేరు బిస్కెట్. విస్కీయా. సో గాయ్స్ ఇప్పుడు గల్లీలో అయితే క్రికెట్ ఆడతాం. భయపడుతుండు. సరే మన రైట్ మేము. సో గాయ్స్ ఇప్పుడు మనం టీమ్స్ అయితే తీసుకుంటున్నాం. దారాడి టీమ్స్ తీరా జరగా సరే జర్ర రే. నేను వస్తా. అరే ఈ పోరాడు బ్యాటింగ్ మీ టీం ఏంది? మాది సిఎస్కే. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ అయితే చేద్దాం. ఆర్సీబీ ఫుల్ ఫామ్ ఏం చెప్పిండ్రు? ఆర్సీబీ ఫుల్ ఫామ్ అంటే ఏందో తెలుసా? రెడ్ బ్లడ్ సెల్స్. పోవాలి ఆడి పోవాలంట. రెడ్ బ్లడ్ సెల్స్ అంట. గ్రూప్ డిస్కషన్ అయితే చేస్తున్నాం. చెప్పు. ఫస్ట్ ఎవరు దిగుతారు? ఫస్ట్ నేను దిగుతా. సెకండ్ నేను దిగుతా. సెకండ్ ఇద్దరం మనం ఓపెనర్స్. నెక్స్ట్ వీడు నా దగ్గర పడితే వీడు. నువ్వు మిడిల్ ఆర్డర్. చలో లెగ్స్ ఎవరి బ్యాట్ ఓడి పట్టుకోవాలరా రే.
వైడ్ ఫస్ట్ వీడియో ఫస్ట్ వన్ వైడ్ వన్ ట్రయల్స్ ఏమంటారు మళ్ళీ ట్రయల్స్ ఏమంటారా ఫోన్ కనిపిస్తలేదా ఫోన్ అయినా ఉంది చూసుకోలేరు మనం ఫోన్ పట్టుకున్నాం ఫస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ వావ్ వన్ టచ్ కిరన్నా వైడ్ 1 పాయింట్ స్కోర్ 1 yes trial ఏ జల్దీ ఇర్రా అరే నోట్ చెప్తున్నా అరే 6 అవర్స్ రా 6 అవర్స్ వైడ్ బ్రో వైట్ 2 చెప్పురా రన్స్ ఓవర్ లో చక్క ఒక బాల్ వేయడం మావులు మళ్ళా పేకి కలిగిరేడ్ మళ్ళా వైడ్ బ్రో ఎందు బ్రో మీ అన్నగాడు ఎట్లా వేస్తున్న బాల్ వావ్ నేనున్నారా బాబు ఇడా ఏంది ఏం మాట్లాడరా మీ మమ్మీకి చూపిస్తా ఈ వీడియో కొట్టు అరే ఎడకేసినా బే డైరెక్ట్ రాని యాప్ అదో స్టెప్ కూడా వాడుతుంది కదా డైరెక్ట్ మీకు అది మంచిగా ఆడతారా వాన్ కడ మంచిగా ఆడుతున్నాడట తమ్ముడు నువ్వు లేవు కదా నువ్వు ఈడు ఇప్పుడు వచ్చిన కదా ఇంక తర్వాత మ్యాచ్లో ఆడుతాం ఫస్ట్ అయితే నువ్వు వీడియో నెక్స్ట్ ఓవర్ అయితే చేస్తారు చాలా చూద్దాం హోల్ గెలుస్తారు ఈడు వచ్చిండు మహేష్ బాబు మహేష్ బాబు వావ్ ఫుల్ టాస్ మహేష్ బాబు అరే చీ క్యాచ్ రా వీళ్ళు అవుట్ అని చెప్తారు అవుట్ కాదు అది వీడు వికెట్ పట్టుకొని అవుట్ కాలేడు అవుట్ కాలేడు ఈడే ఒప్పుకుండు అవుట్ అయినా అవుట్ కాలే అరే మా మనోడు పట్టుకుంటా వీరా స్కోర్ 2 నాట్ అవుట్ రే శివ మన టీం వాడు నాట్ అవుట్ రెడీ నాట్ అవుట్ వచ్చింది చూడు విఘ్నేష్ కాలకి అయ్యో
ఏ ఆగ్రా వచ్చిండు Nimda, Dozras tell me. Her tabush crack oikinim bomla. Mohinos. క్రికెట్ ఆడుతున్నట్టే లేదు ఇక్కడ ఏదో ఎంజాయ్ చేసినట్టు వస్తుంది అంతే కదా అంతే బాయ్ ఏంది ఏంది అభియాడైతే మాటి వచ్చేసిండు ఇంకోటి వాళ్ళ కాలికి ఆడు నాకు తెలియదు అయ్యుర్రా బ్యాక్ షాట్ బ్యాక్ షాట్ అది బ్యాక్ షాట్ బొరాను పట్టిండు బాల్ పట్టుకొని చూపిస్తా జర్ర అంటే కెమెరా దాక్తుండే పక్కా దాక్తుండే ఒక్క బాల్ తక్కేసలేడు అరే అభిరామ్ ఏం కోచింగ్ ఏం ఇగో ఈడ ఇగో కొట్టుకుంటు రియా ఆడు ఎన్నో వేసిండు అసలు ఆడ వేయలేడు బాలు అరే 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 6:20 అయితే అవుతుంది టైం వీళ్ళు ఇంకా ఆడతలేరు యూట్యూబ్లో పెడతావా ఎంత లైక్ సాలిడ్ పోయింది కాళ్ళ కాడికి పోయింది ఎప్పుడు కెమెరా ఏంటి గట్టి అంటే వినిపిస్తుంది లైట్ వస్తుందా చెప్పురా చెప్పురా అయ్యో ఏమైందా వికెట్ పడిందా ఖాళీ మనోడి బాల్ ఏందిరా చెప్పిండు బౌలింగ్ వల్ల ఒక పేరు చెప్పించుకోండి మంచి పేరు కాకుండా మీ గణేషన్ ఎట్లా పెడుతురు బా చెప్పు ఏమన్నా మీ గణేషన్ గురించి ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇంకేముంది ఓన్లో ఒక బట్ట అభినవ్ చెప్పాలా లాలీపాప్ వేయరానికి అరే చి క్యాచ్ పట్టుకుని చేతన అయితే దీనికి రన్ను అసలు రన్నర్ ఉంది దేనికి రా ఇటు దేనికి రా ఇవే ఇవే లెక్కలు చూపిస్తా యూట్యూబ్లో యూట్యూబే అంటారు ఇట్లాంటి లెక్కలు ఆడు టచ్ చేస్తున్నాడు ఆడుకుంటున్నాడు టైం రైట్ నేను ఇప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు వీళ్ళు అరే 8 రన్లు వైల్డ్ రాలేదు ఆడరా అరే శివ ఆడరా కొట్టే బాల్ ఇరిపోరా అరే ఎందుకు రాట్లేదు ఏమెక్కిందిరా సాయి 9 రన్స్ సాయి ఏమెక్కిందిరా 9 రన్స్ ఏమెక్కింది అంటే సపోర్ట్ చేసిన జస్ప్రీత్ ముందు క్యారే షార్ట్ అయినా నీకు కొట్టురా అయ్యూరి ఆర్సీబీ కప్పు నమ్దే అన్న ఆర్సీబీ పే నిలబడుతుంది లాలీపాప్ వస్తుంది తెలుసా అది నాకెప్పుడు ఇస్తారు ఛాన్స్ అరే బాల్ ఎక్కడ ఇస్తలే రాళ్ళు మేము ఏడిస్తున్న ఛాన్స్ నేను ఆల్తారా నేను ఆల్తా ఈడుదుడు గమ్మతాడు నేను ఆల్తానా నేను ఆల్తా ఆల్తాడంట ఆల్తాడు ఏం ఆల్తావులా అల్లే ఏం ఆల్తావులా అల్లయ్ ఏసయ్యా సచిన్ టెండూల్కర్ వస్తుందిరా 11 రన్స్ అరే సాయి బాయ్ నువ్వే చెప్పాలి ఇక వీళ్ళ గురించి చెప్పురా నువ్వే ఏదైనా ఒకటి అందరికీ నమస్కారాలు మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పురా NXT సాయి గేమ్ NXT సాయి గేమ్
ఏంటి 6 అవర్స్ అని చెప్పినావా 6 అవర్స్ అని చెప్పిన అయిపోయింది మళ్ళీ అంటే మీరు ఆడుకోరు ఆడ అన్ని వేసిన సార్ మొత్తం వైడ్లో వేసి ఇంకేం వేయలేరు అదే 10 దాంట్లో అరే 30 రూపాయలు 24 వైడ్లు 24 వైడ్లు మళ్ళీ 2 6లు నేను ఒకటి ఆడొకటి మళ్ళీ 2 4 చాలా ఆడరా ఇప్పుడు మనం బౌలింగ్ చూపిద్దాం అభి నేను వేసుకున్నా ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతుంటే పైన వెదర్ వస్తే చాలా చెప్తారు మీరు నైట్ అయిపోయింది టైం అయింది ఇగో ఈడేమో మన టైం లెప్స్ అయితే పెడుతున్నా అనమాట ఈడు టైం చూడొచ్చు మీరు 6:40 అయితే అవుతుంది వీడియోగ్రాఫరే వాన్ అయితే పడుతుంది మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి అయితే పోస్ట్ పోన్ అయింది బాయ్ బాయ్ వాన్ అయితే పడుతుంది సో మనం వానాలో కూడా వీడియో అయితే తీయాలి వానాలో కూడా కష్టపడాలి కదా ఇగో మనం ఒక వికెట్ అభిరామ్ ఒక వికెట్ ఏంది ఆడదాం ఆగో వచ్చిండు దిగు మెల్ల సైకిల్ తీసుకొని పోతుండు ఆగు సైకిల్ తీసుకొని ఎడుకోతురు ఏ నువ్వు పట్టుకున్నారే అందరు సైకిల్ తీసుకొని పోతుండు ఒక రౌండ్ వేసుకొని వస్తా నాకు తెలియదు అని కూర్చో ఏంటి నువ్వేంద్రా గాలికి మనము ఈ సాటర్డే ప్రాంక్ అయితే ఆలోచించాం మన టీం మెంబర్స్ మీద అరే ఎందుకురా వాళ్ళకి చెప్తావు మనం సస్పెన్స్ లో పెట్టాలి అన్నీ వాళ్ళకే చెప్పు మనం వాళ్ళకి చెప్పాలంటే అదేరా ఫస్ట్ ఒక చిన్న క్లూ ఇస్తే అయితే ఉంటుంది కదా ప్రాంక్ అయితే రాబోతుంది అంతే సో గాయ్స్ ఇదే ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్